ఐఫోన్ 4S ఐఫోన్ 4 తెలుసు. ఈ 4S ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఐఫోన్ 4 లో లేని ఫీచర్స్ తో యాపిల్ సంస్థ రీసెంట్ గా ఐఫోన్ 4S ని ముస్తాబ్ చేసింది. మరి ఈ ఐఫోన్ 4S లో ఉన్న అడిషనల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఐఫోన్ 4S ఐఫోన్ 5 కు ముందే వచ్చిన యాపిల్ గ్యాజెట్. ఐఫోన్ 4 లో ఉన్న ఫీచర్స్ కు కొన్ని ఎక్స్ట్రాలు యాడ్ చేసి యాపిల్ సంస్థ దీన్ని లాంచ్ చేసింది. A5 న్యూ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో ఐఫోన్ 4S ముస్తాబైంది. ఐఫోన్ 4 లో ఉన్న కెమెరాకు కొన్ని బెటర్మెంట్స్ చేసి ఐఫోన్ 4S ను రెడీ చేశారు. ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది వాయిస్ కమాండర్ సర్వీస్ సిరి సర్వీస్ లో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాటిని ఫోన్ తో షేర్ చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఐఫోన్ 4S నుంచి మీకు రిప్లై వస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా 4S కు ఎసెట్ 1080 పిక్సెల్ క్వాలిటీ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 5 ఉండడం వలన 200 న్యూ సాఫ్ట్వేర్ ఫీచర్స్ మనకు వివిధ రకాల సేవలు చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఐక్లౌడ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అమెరికన్ మార్కెట్ లో 16 GB ఐఫోన్ 4S 34,500 గా ఉంది. 32 GB ఐఫోన్ 4S 40,900 గా ఉంది. ఇప్పుడున్న పొజిషన్ లో ఇండియన్ మార్కెట్ పరంగా చూస్తే నోకియా నుండొచ్చే పోటీని తట్టుకొని నిలబడితేనే ఐఫోన్ 4S వర్కౌట్ అవుతుంది తప్ప యాపిల్ గుడ్ విల్ తో మార్కెట్ ను చేజిక్కించుకోవడం అయితే కష్టమే. మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 4S ను మార్కెట్ చేయడంలో ఎలాంటి స్కెచ్లు వేస్తుందో చూడాలి. యాపిల్ సంస్థ కొత్తగా 4S ని ఇంట్రడ్యూస్ చేస్తుందండి. రేపు 14th నుంచి దీన్ని లాంచ్ చేస్తున్నారు. 4A అనుకుంటే 4S ప్రభంజనాన్ని తీసుకొస్తుంది. కంప్లీట్ హార్డ్వేర్ కంప్లీట్ చేంజ్ చేశారండి. దీంట్లో మీకు కొత్తగా కంప్యూటర్లో ఎలా అయితే డ్యూయల్ కోర్ మాడ్యూల్ ఉందో అటువంటి ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు A5 పేరుతో. ఇది డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అండి. ఒకే దాంట్లో 2 ప్రాసెసర్లు ఉంటాయి. సో యాపిల్ 4S అనేది మీరు సిస్టమ్ మీద కూర్చొని ఎంతైతే ఈజీగా పని సులువుగా చేసుకుంటారో మీరు ఫోన్లో కూడా అంత సులువుగా చేసుకోవడానికి అనుకూలంగా ఉండడానికే ఈ ప్రాసెసర్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ 4S లో 8 మెగాపిక్సెల్ కెమెరాతో ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. దీనిలో ఇదివరకంటే చాలా మెరుగైన దీంట్లో ఫోటో ఫీచర్స్ అన్ని కూడా మార్చారు. ఫుల్ HD ఇచ్చారు 1080p. ఇది ఓన్లీ ప్రొఫెషనల్ కెమెరాలోనే ఈ ఆప్షన్ ఉంటుందండి. అటువంటిది 4S లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీ ఫేస్ రికగ్నైజింగ్ సాఫ్ట్వేర్ అది కూడా దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది ఒక కొత్త ఫీచర్. అసలు దాన్ని వాడితే మనం ఏదైనా సరే దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ కి అనుసంధానం చేసి పెట్టారు. సో థర్డ్ వన్ మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా పెంచారండి. ఇదివరకు 5 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చేది, ఇప్పుడు 8 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చేలా డిజైన్ చేశారు దీన్ని. మీరు ఫుల్ వీడియో చూసుకోవాలనుకుంటే 10 hours బ్యాకప్ వస్తుంది. అదే మీరు నెట్ వాడాలి అనుకుంటే 16 hours ఇంటర్నెట్ కంటిన్యూగా వాడొచ్చండి మీ మొబైల్లో. 3G ద్వారా అయితే 8 hours వాడొచ్చు. అదే 2G ద్వారా అయితే 10 hours వాడొచ్చండి ఇంటర్నెట్ ని. అంటే దీనిలో అలా డిజైన్ చేసి పెట్టారు. ఒకవేళ ఆడియో వినదలుచుకుంటే 40 hours కంటిన్యూ 40 hours ప్లే అవుతుంది. స్టాండ్ బై 200 hours ఉంటుంది. సో బ్యాటరీని అలా డిజైన్ చేసి ఇచ్చారండి. దీంట్లో కంప్లీట్ ఓల్డ్ దానికి ఇప్పటికీ రీప్లేస్ చేసిన విధానంలో మీరు ఎప్పుడు బ్యాటరీ బ్యాకప్ గురించి ఆలోచించడానికి అవసరం లేకుండా చేశారు. ఈ 4S లో iOS 5 ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. 5 లో 200 ఫీచర్స్ చాలా ఎక్స్ట్రా అంటే కొత్త ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో మెయిన్ గా మనం చెప్పుకోదలుచుకుంటే సిరి అని కొత్తగా బీటా వర్షన్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి 4S లో. ఇది మీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లా మీకు ఉపయోగపడుతుంది. Read me the message. New message from Sebastian. Great news. We got the go ahead. Can you meet at 10? Reply, definitely. I'll see you there. Play my running mix. దీనిలో మీరు ఏ అడిగిన క్వశ్చన్ కైనా సరే ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల లొకేషన్ లో నాకు ఈ పర్టికులర్ హోటల్ కావాలి అంటే
తీసుకొచ్చి గూగుల్ని అనుసంధానం చేసుకొని మీకు తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ చూపిస్తుందండి. What's the traffic like around here? Here's the traffic. Text my wife, I'm going to be 30 minutes late. అలాగే మీకు ఒక SMS పంపించాలి, మీరు ఎక్కడో మీటింగ్లో ఉన్నారు, సో డ్రైవింగ్లో ఉన్నారు, ఎక్కడున్నా కానీ సెండ్ SMS అని ఒక కమాండ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీరు ఏదైతే 30 minutes లేట్ వస్తున్నాను నేను మీటింగ్ అని చెప్పగలిగే మెసేజ్ని అది ఆటోమేటిక్గా సెండ్ చేస్తుందండి. Is it going to be chilly in San Francisco this weekend? Not too cold. Maybe down to 61 degrees in San Francisco. What about Napa Valley? Doesn't seem like it. How many cups are in 12 ounces? Let me think. Okay, here you go. Set my timer for 30 minutes. Okay, 30 minutes and counting. New notification for messages. Sandy Chen, are we still on for dinner tonight? Reply. Sure, I'll be there. Here's your reply to Sandy Chen. Sure, I'll be there. Send. చాలా ఆప్షన్స్. పర్సనల్ అసిస్టెంట్ అంటే మీకు అర్థమైంది కదా, ఎవ్రీథింగ్ మీరు ఏది అడిగినా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఈ సాఫ్ట్వేర్ని రూపొందించారండి. ఇంకొక మాటకు వస్తే దీంట్లో iCloud అని చెప్పి, అంటే ఇన్ని సాఫ్ట్వేర్స్ అన్నీ ఉన్నా కానీ iCloud అనేది డిఫరెంట్ అండి. క్లౌడ్ కంప్యూటింగ్ని ఉపయోగించి యాపిల్ వాడు కొత్తగా ఫస్ట్ టైం మీకు యూజర్కి ఫ్రీగా 5 GB స్పేస్ ఇస్తున్నాడండి. దాంట్లో మీకు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ జస్ట్ ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే క్లౌడ్లో మీకు 5 GB ఇస్తారు. సో మీరు ఆన్లైన్లో ఎక్కడ ఉండి ఫొటోస్ దిగారు, డాక్యుమెంట్స్, కాంటాక్ట్స్, ఎవ్రీథింగ్ వైర్లెస్, మీరు ఆ క్లౌడ్కి డైరెక్ట్ మీరు మీ దగ్గర ఉన్న డాటాని వన్స్ క్లౌడ్లో కనుక బ్యాకప్ తీసినట్టయితే అట్ ఏ టైం మీ దగ్గర ఐప్యాడ్ ఉందండి లేదా సిస్టమ్ ఉంది, ఇంకా ఏవేవైతే క్లౌడ్ కనెక్ట్ అయ్యి మీరు దేని త్రూ అయినా క్లౌడ్ కనెక్ట్ అవ్వచ్చండి. ఓన్లీ ఐఫోన్ ఒకటే కాదు, దేంట్లో మీ సిస్టంలో ఉండి కూడా iCloud కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ డాటాని అట్ ఏ టైం ముగ్గురు చూసుకోవచ్చు. 3 users or 5 users పర్మిషన్ ఉంటుంది. అలా డిజైన్ చేశారండి. ఇదొక మంచి ఆప్షన్. రేపు రానున్న, ఇది ఇప్పుడు కాదండి, రానున్న 2-3 సంవత్సరాల తర్వాత దీని ఉపయోగం ఏంటో తెలుస్తుంది. యాపిల్ వాడు 4S iOS 5 పేరుతో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. 5లో మీరు ఇదొకటే కాదు, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ సిస్టమ్కి ఇదివరకు మీరు కేబుల్ త్రూ కనెక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదండి. డైరెక్ట్ ఏంటంటే వైఫై త్రూ మీ సిస్టమ్కి మీరు ఆ ఏరియాలోకి రాగానే మీ ఐఫోన్ దానికి కనెక్ట్ అయిపోతుంది. డైరెక్ట్ బ్యాకప్ కావాలంటే మీ సిస్టమ్ అయితే సిస్టమ్, క్లౌడ్ అయితే క్లౌడ్, దేన్నైతే దాంట్లోకి మీ ఆప్షన్ మీ చేతిలోనే ఉంటుంది. మీ ఫోన్ రేపు పొద్దున పోయినా కానీ మీ బ్యాకప్ ఎక్కడి నుంచైనా కానీ రిట్రీవ్ చేసుకునేలా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుందండి. అది మీరు వన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేయగానే అదే తీసుకుంటారు. సెన్స్ అంటే జరగబోయేదాన్ని ముందుగానే పసికట్టగల ఒక అద్భుతమైన విలక్షణమైన లక్షణం. మరి ఈ 6th సెన్స్ గ్యాడ్జెట్స్ లో ఉంటే ఎలా ఉంటుంది? దట్ వుడ్ బి గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో కెమెరా లేకుండానే ఫొటోస్ తీసుకోవచ్చు, అరచేతిలో మొబైల్ కీప్యాడ్ చూసుకోవచ్చు, అఫ్ కోర్స్ కాల్స్ కూడా చేసుకోవచ్చు, ఒక బ్లాంక్ పేపర్ మీద న్యూస్ పేపర్ చదవచ్చు, అలాగే ఒక ఫోటోని చూసి దానికి సంబంధించిన వీడియోని వాచ్ చేయొచ్చు. వావ్, ఎన్ని ఫెసిలిటీస్! మరి ఫ్యూచర్ లో గ్యాడ్జెట్ ప్రపంచాన్ని షేక్ చేయబోతున్న ఈ 6th సెన్స్ టెక్నాలజీ గురించి చూద్దాం. మీరు కాఫీ తాగుతూ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతున్నారనుకోండి, మీ పక్కనే కాఫీ కప్ ఉందన్న విషయం మీ కంప్యూటర్కి తెలీదు. మామూలుగా మనం చుట్టుపక్కల ప్రపంచంతో ఎలా ఇంటరాక్ట్ అవుతామో? మనకున్న పంచేంద్రియాల ద్వారా, చూడడం, పట్టుకోవడం, మాట్లాడడం, వినడం వంటి పనుల ద్వారా. కానీ ఈ మోడర్న్ యుగంలో మనం డిజిటల్ ప్రపంచంతో కూడా ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటాము. అయితే ఆ ఇంటరాక్షన్ కేవలం మన కళ్ళు, కీబోర్డ్ మూమెంట్స్ ద్వారానే అవుతాయి. అది కూడా వాటి భాషలోనే మనం మాట్లాడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ ప్రపంచం మన భౌతిక ప్రపంచంతో ఇంకా పూర్తిగా కలవలేదు. అలా కలపడానికి రాబోతోన్న మరొక ఇంద్రియమే ది 6th సెన్స్ టెక్నాలజీ.
ఈ టెక్నాలజీ సృష్టికర్త ప్రవీణ్ మిస్త్రీ మన భారతీయుడే కావడం మనమంతా గర్వించదగ్గ విషయం. ఈ టెక్నాలజీ ద్వారా కంప్యూటర్ కూడా మనతో పాటే చుట్టూ ప్రపంచాన్ని చూస్తుంది, మన మాటలకి రియాక్ట్ అవుతుంది, మన చేతి సంజ్ఞల్ని అర్థం చేసుకుంటుంది. శివుడిలా మనకు కూడా మరో కంప్యూటర్ కన్నొస్తుంది. సపోజ్ మన చేతి వేళ్లని ఓ ఫ్రేమ్లా చేసి ఈ కన్నుకి సిగ్నల్ ఇచ్చామనుకోండి, ఆ క్షణం నుంచి మనం దేన్ని కావాలంటే దాన్ని ఈ మూడో కన్ను ద్వారా ఫోటో గాని వీడియో గాని తీసుకోవచ్చు. అలాగే కొంత దూరం నడిచాక మీరు రూట్ మ్యాప్ ని చూడాలనుకోండి, మీ చేతి ద్వారా ఒక సిగ్నల్ ఇస్తే చాలు. డిజిటల్ ప్రపంచంలో కూడా మన ప్రపంచంలోలానే వ్యవహరించగలిగే సదుపాయాన్ని కల్పిస్తోంది ఈ సిక్స్త్ సెన్స్. ఇందులో బేసిక్ గా 3 సిస్టమ్స్ ఉంటాయి: కెమెరా, ప్రొజెక్టర్ అండ్ కంప్యూటింగ్ డివైస్. మన పెన్ను సైజ్ లో ఉండే బుల్లి కంప్యూటింగ్ డివైస్ ని మొబైల్ లా ఈజీగా క్యారీ చేయవచ్చు. ప్రొజెక్టర్ ద్వారా మనకి సిస్టమ్ మానిటర్ ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. మొబైల్ గా ఉంటూ ఏదన్నా సర్ఫేస్ మీద కానీ గోడల మీద కానీ మనం మానిటర్ ని చూసుకోవచ్చు. కెమెరా మన చేతి సంజ్ఞల్ని గుర్తిస్తుంది, మనం దేన్ని చూస్తున్నామో పసిగడుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కావాలంటే ఇస్తుంది. మన వేళ్ల ద్వారా ఇది మల్టీ టచ్ ఫీచర్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా సిక్స్త్ సెన్స్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ మనలో ఒక భాగమైపోతుంది. ఇన్ఫర్మేషన్ యాక్సెస్, కంప్యూటింగ్ వంటి ప్రక్రియలు మన భౌతిక ప్రపంచంతో మమేకమవుతూ మరింత సులభమవుతాయి. ఈ సిక్స్త్ సెన్స్ టెక్నాలజీ వల్ల భవిష్యత్తులో వరల్డ్ ఆఫ్ రియాలిటీకి వరల్డ్ ఆఫ్ డేటాకి మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. లైఫ్ మరింత హ్యాజల్ ఫ్రీ అవుతుంది. సో గ్యాడ్జెట్స్ మెల్లిమెల్లిగా మనుషుల్ని అర్థం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాయి. సో భవిష్యత్తులో యంత్రాలకు కూడా హృదయాలు మొలకెత్తుతాయేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎనీవే, ఇది ఈ వారం గ్యాడ్జెట్ గురు. ప్లీజ్ సెండ్ యువర్ ఫీడ్బ్యాక్ ఎట్ gadgetguru@tv9.net. వచ్చే వారం మరో అద్భుతమైన ఎపిసోడ్ తో టేక్ కేర్. బై బై.